19వ అధ్యాయములో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిపి ఉన్నాయి. మీ దాంట్లో కలిపి ఉందో చదువుదాం. మరి అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ప్రార్థన చేద్దాం. ప్రియా పరలోకపు తండ్రి, నాయన, చదవబడిన ఈ లేఖన భాగమును బట్టి నీకు స్తోత్రములయ్యా. మా అందరాత్మలకు నాయన క్షేమాభివృద్ధి కలుగున్నట్లు ఈ లేఖన భాగమును విరిచి పంచుమని బ్రతిలాడుతున్నాము తండ్రి. నాయన, నా నోట మీ మాట ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. 5 రొట్టెలు 2 చిన్న చేపలను మీరు దీవించి ఆశ్రయించి విరిచి పంచినప్పుడు 5,000 మంది కంటే ఎక్కువ తృప్తిగా భుజించిన తరువాత మిగిలిన ముక్కలు నాయన 12 గంపల నిండా ఎత్తినట్టు దీవెన ఆశీర్వాద విస్తరణ ఈ లేఖన ధ్యానంలో మీరు మాకు దయచేయండి. ఈ రాకడకు సిద్ధపడుటలో ఈ లేఖన ధ్యానము అత్యంత కీలకమైన మలుపురాయిగా మారిపోనట్లు మీరు సహాయమును మీరు దయచేయండి తండ్రి. కృప చూపెట్టండి, కనికరం చూపెట్టమని యేసునామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. దేవునికి స్తోత్రం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. 21వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 2వ వచనం చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట సూచితుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరొక వచనం ఇందులోని 21:9 వచనం కూడా చూడండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క భార్య అన్నాడు. ఇంతకుముందు 21:2లో మనం చదువుకున్నాం. ఏమని? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అన్నాడు. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. 21:9లోనేమో ఏమన్నాడు? గొర్రెపిల్ల భార్య అన్నాడు. గొర్రెపిల్ల భార్య అన్నాడు. ఇక్కడ 21:2లో పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన ఆ పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని.
ఒక చోట ఏమంటున్నాడు, గొర్రె పిల్ల భార్య అంటున్నాడు, మరొక చోటనేమో పరిశుద్ధ పట్టణం అంటున్నాడు. మొదట చదువుకున్న లేఖన భాగము ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం చెబుతున్నాడు? ఆయన భార్య అంటున్నాడు, ఆయన భార్య. ఇవన్నీ ఒకటే అర్థం ఇస్తున్నది. హల్లెలూయా. మరి వేరు పదాలు ఎందుకు వాడాడు? వేరు పదాలు ఎందుకు వాడాడంటే మనకు అనేకమైన విషయాలు అర్థం చేయించడానికి అలా వాడాడు. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, 3 లేఖన భాగములలో ఒక విషయం మనకు కనబడుతున్నది. సిద్ధపడుట అనే విషయం కనబడుతుంది. మొదట చదివిన లేఖన భాగములో తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, తన్ను తాను రెడీ చేసుకున్నది అని ఒక మాట మనం చదువుకున్నాం. 21:2లో ఏం చదివినాము అమ్మా? అలంకరింపబడిన అంటే ఇంకెవరో వచ్చి అలంకరించినట్టుగా కదా. సిద్ధపడుట అన్న అలంకరించబడిన అన్న ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ ముంచుకొస్తుంది, వస్తుంది అని అందరూ బోధకులు చెబుతున్నారు. విశ్వాసులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. యేసు ప్రభు త్వరలో వస్తాడు వస్తాడు వస్తాడని అందరూ నమ్ముతున్నారు. కొందరికి ప్రియ దేవుని బిడ్డలారా కొంచెం కోపం కూడా వస్తుంది దేవుని మీద. ఇంకెప్పుడయ్యా బాబు వచ్చేది, నువ్వు రావయ్యా కదా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసునాథుడు వచ్చిన తర్వాత ఇక ఈ పాప శరీరం ఉండదు, ఇక మట్టి దేహము ఉండదు, మహిమా దేహముగా మారిపోతుంది. సమాధులు తెరవబడుతాయి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పునరుద్ధాన మహిమతో, శక్తితో, శరీరముతో తిరిగి లేస్తాడు. పునరుద్ధాన దేహములో రోగములు ఉండవు, బాధలు ఉండవు. యేసు ప్రభు రెండోసారి వచ్చిన తర్వాత ఏ బాధ ఉండదు, అప్పుల బాధ ఉండదు, అనారోగ్య సమస్య ఉండదు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉండదు, కుటుంబ సమస్య ఉండదు, ఏది సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం. అన్ని సమస్యలు పోతాయి యేసు ప్రభు రెండోసారి వస్తే. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి ప్రియ దేవుని బిడ్డలారా ఎదురు చూస్తున్నాడు, త్వరగా రావాలి, ఈ బాధలు, ఈ సమస్యలు, ఇబ్బందులు అన్నీ పోవాలి, నేను నా ప్రాణప్రియునితో పాటు ఉండాలని అందరు ఎదురు చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో జరిగే ప్రతి వివాహమునకు సిద్ధపాటు అనేది జరుగుతుంది, జరగదా అమ్మా? ఈ భూలోకంలో జరిగే ప్రతి వివాహమునకు ఏముంటుంది చెప్పండి? సిద్ధపాటు ఉంటుంది. భూలోకంలో జరిగే ప్రతి వివాహమునకు సిద్ధపాటు ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. అట్లనే మరి పరమ కానాను వివాహమునకు కూడా ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. హల్లెలూయా. ఈరోజు మేము డేట్ పెట్టుకున్నాం, ఈరోజే పెళ్లి చేయవచ్చా? మీరు చెప్పండి. చేయరాదు. దానికి కొద్దిగా సమయము కావాలి, వారం రోజులు, 10 రోజులు, కొంతమంది ఎక్కువ సమయం అడుగుతారు, నెల రోజులు, 2 నెలలు సమయం అడుగుతారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అనేక రకాలుగా సిద్ధపరుస్తారు. ఇల్లును సిద్ధపరచుకుంటారు, వస్తువులు కొనేది ఉంటే వస్తువులు కొనుక్కుంటారు, బంధువులకు చెప్పుకుంటారు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటారు, వెండి బంగారమును సిద్ధపరచుకుంటారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఏం చేస్తారమ్మా? తమ తమ దేహములను సిద్ధపాటు చేసుకుంటారు. చేసుకోరా? మీరు ఎక్కడైనా సరే చూసిరా తను తాను అలంకరించుకున్న పెళ్లి కుమార్తెను? వింత జీవిని ఎక్కడైనా చూసిరా మీరు అమ్మ? తన్ను తానే అలంకరించుకున్న ఎవరైనా చూసిరా అమ్మాయిని, పెళ్లి కుమార్తెను? పోనీ సాధ్యం అవుతుందా? సాధ్యం కూడా కాదు. హల్లెలూయా. ఒకవేళ అమ్మాయి బ్యూటీషియన్ అయినా కానీ సాధ్యం కాదు. తనకు ఇంకోలు కావాలి, సిద్ధపరచడానికి మరొక వ్యక్తి అవసరమే. దేవుని నామానికి స్తోత్రం. మరి
ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది మనకు? చాలా విషయాలు సిద్ధపడుట అన్న ఒక విషయములో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం భూలోకముల పెళ్లికి ఎన్నో తిప్పలు పడాలి, ఎంతో సిద్ధపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు నాథునితో మరి వివాహం, దేవునితో వివాహం జరగబోతుంది. భూలోకంలో మన గురించి ఎవడన్నా ఏమన్నా అనుకోని గాక, మంచిగా అనుకొని, చెడ్డగా అనుకొని, గొప్పగా అనుకొని, చిన్న చూపు చూడని ఎవడన్నా ఏమన్నా అనుకోని గాక. హల్లెలూయా. మనుషులు ఇచ్చే విలువను బట్టి మనకు విలువ పెరగదు. మనుషులు విలువ ఇవ్వకపోతే తగ్గేది కూడా ఏమీ లేదు. దేవుడే తన ప్రాణం అనే వెలను మన కోసము పెట్టినాడు. ఆయన భార్యగా దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పిలుచుచున్నాడు. ఆయన భార్యలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి మనము ఆయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును, పిలుపును నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపడాలి. రాకడ సమయంలో ఇట్లా భూకంపములు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, జనం మీదకి జనం లేస్తుంది, యుద్ధములు జరుగుతాయి, అనేకమైన శ్రమలు వస్తాయి అని మనం అందరం వింటూ ఉన్నాము. కొన్ని జరుగుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మొన్న అమెరికాలో, కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్ లో కొన్ని లక్షల ఎకరాల భూమి, పంట, అడవి అంతా గాలి దగ్ధమైపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. టిబెట్ లో భూకంపం వచ్చింది, చాలా నష్టము జరిగింది. చాలా చోట్ల అకాల వర్షాలు పడుతున్నాయి. కరోనా కూడా అతి భయంకరమైన తెగులు. ఇప్పుడు చైనాలో ఇంకో తెగులు వ్యాప్తి చెందుతుందట. అయితే మన భారతదేశంలో ఇప్పుడు కొద్దిపాటి పత్రికా స్వేచ్ఛ అనేది మిగిలి ఉన్నది కాబట్టి ఏవో కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. చైనాలో మొత్తానికే ఉండదు, పత్రికా స్వేచ్ఛ అనేది లేదు. ఎవరైనా అసలైన వార్త రాస్తే వాడిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే ఖచ్చితంగా వాడిని తీసుకుపోయి జైలు వేసి తొక్కడమే ఉంటుంది, బయటికి రానియరు. చైనాలో ఇంకా భయంకరమైన దేశము ప్రియ దేవుని బిడ్డలారా. వింటుర్రా? హల్లెలూయా. అక్కడ ఇప్పుడు ఇంకా మనకు తెగుళ్ళు విస్తరిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే జనం మీదికి జనము, జనం మీదికి జనం లేస్తుంది. ఒక జనము చూస్తే మరొక జనమునకు ఓర్వలేకపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని పేరుట హింసలు అనేకము జరుగుతున్నాయి. దేవుని పేరుట హింసలు ప్రియ దేవుని బిడ్డలారా. మరి సిద్ధపడాలి. చాలాసార్లు సిద్ధపాటు గురించి చెప్పాను నేను. సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏ ఏ విషయాల్లో మనం సిద్ధపడాలి? ఎందుకు సిద్ధపడాలి? ఇప్పుడు మన తెలుగు క్రైస్తవ ప్రపంచంలో ఒక పాట ఉన్నది, ఉన్న పాటన వచ్చుచున్నాను. రాకడ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అది కుదరదు, సిద్ధపడే రావాలి. ఇప్పుడు పెళ్లి రోజు ఉన్న పాటన వచ్చుచున్నానంటే కుదరదు కదా. ఏం తయారు కాకుండా, పనులు తోముకోకుండా, నెత్తి దూకోకుండా, నైట్ మీద ఉన్న పాటన వచ్చుచున్నానంటే ఎట్టుంటది? అది బాగుంటుందా? ఉండదు కదా. హల్లెలూయా. సిద్ధపడే రావాలి. పెళ్లికి ఎట్లా రావాలి? సిద్ధపడే రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నామమునకు మహిమ. ఏ విషయాల్లో సిద్ధపడాలి? ఒకటి, ప్రాముఖ్యంగా మనమందరం బోధ విషయంలో సిద్ధపడాలి. దేవుని నామానికి స్తోత్రం. వింటున్నారమ్మా? ఏ విషయాల్లో? బోధ విషయంలో, సిద్ధాంత విషయాల్లో సిద్ధపడాలి. ఒక తీర్మానంకు రావాలి. ప్రతి విషయంలో మనకు క్లారిటీ రావాలి. బాప్తిజం, ఏ బాప్తిజం కరెక్టు? ప్రభు బల్ల అయితే ప్రభు బల్ల విషయంలో ఏ విధానము కరెక్టు? హల్లెలూయా. రాకడ విషయంలో ఏ బోధ కరెక్టు? సంఘ పరిపాలన విషయంలో ఏ బోధ సరి అయినది? పరిశుద్ధాత్మ విషయంలో ఏ బోధ సరి అయినది? ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయములలో ఒక క్లారిటీ, స్పష్టత నీకు రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా సరే దుర్బోధ మనకు ఎదురవుతే, అంటే దుర్బోధ అంటే లేఖనమునకు భిన్నమైన బోధ మనకు ఎదురవుతే
దాని నుంచి వెంటనే మనము విడిపించబడాలి, దాని నుంచి మనం విముక్తి పొందాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ సత్యదైవార్చనాలయముతో ఎందుకు ముడిపడి ఉన్నారు? కారణం ఏంటి? సత్యము కొరకే మేము ముడిపడి ఉన్నామని ప్రియ దేవుని బిడ్డలారా మీలో స్థిర నిశ్చయత ఉండాలి. వింటున్నారా? పాస్టర్ గారు చాలా ప్రేమగా మాట్లాడతారు కాబట్టి మేము ముడిపడి ఉన్నామంటే నేను చాలా కఠినంగా కూడా మాట్లాడతాను. వింటున్నారా? హల్లెలూయా. ఎంత ప్రేమగా మాట్లాడతానో అంత కఠినంగా మాట్లాడతాను. దేవుని నామానికి స్తోత్రం. వింటున్నారా? ఎంత ప్రేమగా మాట్లాడతానో అంత గద్దిస్తా కూడా, ఎంత గద్దిస్తానో మళ్ళీ అంత ప్రేమగా నేను మాట్లాడతా. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు ప్రేమగా మాట్లాడలేదు, ప్రేమ పలకరించలేదు కాబట్టి ఇక మాకు సత్యదైవార్చనాలయంతో ఏం పని లేదు మాకు అంటే వాడు తప్పు చేసినవాడు అవుతాడు. ఎందుకు మరి ఎన్ని రోజులు ఎందుకు నువ్వు సంఘంతో ముడిపడి ఉన్నావు? మరి నేను ప్రేమగా మాట్లాడతానని చెప్ప. దేవుని నామానికి తల్లిదండ్రులైన వారు కొన్ని సందర్భాల్లో ప్రేమగా మాట్లాడతారు, ఆ అవసరాన్ని బట్టి పిల్లల క్షేమం కోసం కొంచెం కఠినంగా కూడా మాట్లాడతారు. అవునా కదా? దేవుని నామానికి బెత్తం వాడిన వాడు కుమారునికి విరోధి అని చెప్తుంది దేవుని వాక్యం. బెత్తం వాడాలని చెబుతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తప్పు చేయవాడిని అందరి ముందు గద్దించమని దేవుడు చెప్పాడు. తిమోతికి రాసిన పత్రికలో ప్రభు సెలవిచ్చినాడు కదా. హల్లెలూయా. చివరి దినాలలో దయచేసి మీరు నిశ్చయతను చేసుకోవాలి. నేను సత్యము కొరకే ఈ సంఘముతో ముడిపడి ఉన్నాను. దేని కొరకండి? సత్యము కొరకు ముడిపడి ఉన్నాను. ఒకవేళ ఇతడు సత్యానికి భిన్నమైన బోధ చేస్తే ఇతనితో మాట్లాడి చర్చించి, నేను ఎన్ని నిరూపణలు చూపెట్టినా ఇక ఈయన దిద్దుబాటు చేసుకుంటట్టు లేడు అని మీరు లేఖనాలతో సహా నిరూపించాలి. మరి ఊరికనే ప్రియ దేవుని బిడ్డలారా సంఘాన్ని సహవాసాన్ని వదిలిపెట్టి పోవద్దు ఎవరు కూడా. నేను కరీంనగర్ సంఘంలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నాకు ప్రభు బల్ల గురించి అభ్యంతరం ఉండే, రెండవ రాకడ గురించి అభ్యంతరం ఉండే. వీటన్నిటి విషయాలు కూర్చొని చాలాసార్లు చర్చించిన, వాదించిన ప్రియ దేవుని బిడ్డలారా. దైవజనులు ఏమంటారంటే అది ప్రభు శరీరం కాదు బ్రదర్ అంటారు. మరి మనం విరుచు రొట్టె తినుట దేవుని శరీరంలో పాలు పొందుటే కదా అంటాడు కదా. ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని ఇది నా శరీరం అంటాడే. యేసునాథుడేమో నా శరీరం అంటున్నారు, మీరేమో నా శరీరమునకు సూచన అంటున్నారు. ఇది ఎట్లా కుదురుతుందండి? కుదరదు కదా అని చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా వాదించినాను. రెండో రాకడ గురించి వాదించాను ప్రియ దేవుని బిడ్డలారా. నిరూపణలు అన్ని చూపెట్టిన తర్వాతనే దేవుని కృప ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దయను బట్టి బయటికి వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు కోపం చేసిండ్రు, తిట్టిండ్రు, అందరి ముందు మమ్మల్ని కోపం చేసిండు, గద్దించిండు కాబట్టి చలో మాకు అవసరం లేదనుకుంటే దేవుడు తప్పు తీస్తాడా? నీ భౌతికమైన తల్లిదండ్రులు నిన్ను కోపడరా? హల్లెలూయా. భౌతికంగా తల్లిదండ్రులు ఏమనరమ్మా? అనకపోతే వాళ్ళు మీ శత్రువులు, మీ దుష్మన్ అంతే. నిన్ను ప్రేమించే నీ తల్లి అయితే, నిన్ను ప్రేమించే నీ తండ్రి అయితే ఖచ్చితంగా నిన్ను గద్దిస్తారు, అవసరం ఉంటే రెండు అంటిస్తారు కూడా. బిడ్డ క్షేమం కోసం, కుమారుని క్షేమము కోసం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్యము కొరకే అంటు కట్టబడి ఉండండి. నేను ఒకసారి ప్రేమగా మాట్లాడతాను, ఒకసారి కఠినంగా మాట్లాడతాను, మరొకసారి మరీ కఠినంగా మాట్లాడతాను ప్రియ దేవుని బిడ్డలారా. కొన్ని సందర్భాలలో నేను చెప్పే వాక్యం మీకు నచ్చుతుంది, కొన్నిసార్లు వాక్యము హృదయానికి గుచ్చుతుంది. నేను చెప్పే వాక్యము హృదయంలోనికి గుచ్చి గాయం అవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నామానికి ఏమైనా కానీ సత్యమునకు భిన్నంగా ఇతడు మాట్లాడితే మేము వెంటనే అతనితో మాట్లాడి చర్చించి
దేవునికి స్తోత్రం. నువ్వు సత్యమునకు భిన్నంగా చేస్తున్నావు అయ్యా బోధ, మనకు నచ్చడం లేదు, నువ్వు ఫలానా విషయంలో ఈ బోధ కరెక్ట్గా లేదని. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడి చర్చించిన తర్వాత నేను ఒప్పుకోకపోతే అది మీరు ముందటేసే లేఖనాలన్నీ కరెక్ట్ ఉండాలి, సత్యమై ఉండాలి, లేఖన సారాంశం కూడా ఒప్పుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంత మట్టుకు గద్దింపును స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలమ్మా? గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. పశువు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డ, గద్దింపును స్వీకరించాలి, మందలించిన ఓర్చుకోవాలి, నా మేలు కోసమే చెబుతున్నాడు. కొన్ని విషయాలు నీ దృష్టికి సరిగా ఉంటాయి కానీ దేవుని దృష్టికి సరిగా ఉండవు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ, సిద్ధపడుటలో సత్యము కొరకు నడుము బిగించుకుంటా చాలా అవసరము. దేవుని రాకడకు సిద్ధపడాలనుకున్నవాడు ప్రతి విషయంలో స్పష్టతను కోరుకోవాలి, స్పష్టతకు రావాలి. ఏది మళ్ళా ఏ విధానము కరెక్టు, బాప్టిజం ఏది కరెక్టు, అభిషేక విషయంలో ఏ బోధ కరెక్టు, సంఘ పరిపాలన విషయంలో ఏ బోధ కరెక్టు, రాకడ విషయంలో ఏది కరెక్టు. ఏదో మా ఊర్లో ఉన్నదండి, మాకు దగ్గర ఉన్నదండి, ఇక మేము ఇక్కడనే ముడిపడి ఉన్నామని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి దానిలో క్లారిటీ రావాలి, ప్రతి దానిలో ప్రియ దేవుని బిడ్డలారా స్పష్టత రావాలి. ఎక్కడనైనా సరే పులిపిండి ఉంటే దాన్ని వెంటనే వదిలిపెట్టాలి. నేను 2 ప్రియ దేవుని బిడ్డలారా పెద్ద సంఘాలను వదిలిపెట్టిన, ఒకటి కాదు 2 పెద్దయి అన్ని ఇంటర్నేషనల్. మళ్ళా వాళ్ళ సంఘాలన్నీ దేశ విదేశాల్లో ఉన్నాయి. ఏ దేశంలో పోయినా వారి సంఘాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా వారి సహవాసాలు ఉన్నాయి. వాళ్ళ నుండి కూడా నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినాయి, 1 2 కాదు, చాలా పెద్ద ఆఫర్లు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సత్యము కొరకు కట్టుబడి ఉండాలనుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా పులిపిండిని వదిలిపెట్టాలి. సిద్ధపాటులో ఇది చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటులో బోధ విషయములో సిద్ధపాటు చేసుకోవాలి. ఏ బోధ అయితే సార్, ఏ సంఘం అయితే సార్ అంటే కుదరదు. అంటే సిద్ధపడాలని ఆశ నీలో లేదు. పులిసిన పిండి కొద్దిగానైనా సరే ముద్దంతయు పులియజేయును. దుర్వ్యసనాల్లో నువ్వు దొరకకపోతే, రహస్య పాపంలో నువ్వు దొరకకపోతే, వాడు దుష్టుడు ఏం చేస్తాడంటే పులిపిండిని తీసుకొచ్చి పెడతాడు, దుర్బోధన తీసుకొచ్చి పెడతాడు. ఏదైనా దుర్వ్యసనాలు నీకు లేవు, ఎంత అలవాటు చేద్దామన్నా నువ్వు చేసుకోవు, తప్పించుకుంటావు. శరీర సంబంధమైన పాపంలో పడవేద్దాం అనుకున్నా కానీ దొరకవు, చిక్కవు, తప్పించుకుంటావు. నేను పరిశుద్ధంగా ఉండాలంటావు, మంచిది. కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడు? వాడు చాలా కుయుక్తి, వాడు చాలా యుక్తి చేస్తాడు. అనుకున్నది ఎట్లైనా సాధించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీకు ఏర్పడకుండా పులిపిండి నీ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. వింటున్నారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఏళ్ల క్రితం ప్రార్థనే వద్దు అన్న బోధ వచ్చింది. ఏమొద్దు? ఒక బండర్ ప్రార్థనే వద్దు, ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, సావాసం వద్దు, బాప్తిజం వద్దు. ఏం కావాలరా మరి? ఇప్పుడు ఆ బోధకు నేను తల వంచి నేను ఒప్పుకుంటే సంఘం అంతా పులిసిపోద్ది, సంఘం అంతా పాడైపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. ఎందరూ వదిలిపెట్టిపోయినా, ఎందరూ కట్టుబడి ఉన్నా సేవకుని కూడా దేవుడు పరీక్ష చేస్తాడు. అసలు వీడు కూడా సత్యానికి కట్టుబడి ఉన్నాడా లేదా అన్న. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపాటులో ఒకటి బోధ విషయంలో నువ్వు రెడీ కావాలి, బోధ విషయంలో సిద్ధపాటు కావాలి. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, జీవిత విధానములో సిద్ధపడాలి. జీవిత విధానములో వ్యక్తిత్వమును మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సిద్ధపడాలి, దేవుని రాకడకు సిద్ధపడాలని సీరియస్ మైండ్ ఉంటే జీవితమును మార్చుకుంటూ పోతూ ఉండాలి. నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటే మార్చుకోవాలి, ఇది ఇట్లా చూడడం మంచిది కాదంటే మార్చుకోవాలి.
ఈ అలవాటు మంచిది కాదంటే మార్చుకోవాలి. వీటిలను రహస్య పాపం కలిగి జీవించద్దంటే మార్చుకోవాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇట్లా క్షమాపణ లేని హృదయం నీలో ఉండకూడదు, మంచిది కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏండ్లు అయిపోయింది దేవుని నమ్ముకొని కానీ బూతు మాటలు ఇంకా మానుకోలేకపోతున్నారు. చెడ్డ మాటలు మానుకోవాలి. జీవిత విధానమును మార్చుకోవాలి. ప్రియదు సత్యమైన బోధను ఎంతగా నువ్వు వెంబడించను అవసరము. ప్రియ దేవుని బిడ్డలారా, జీవిత విధానమును మార్చుకోవడం కూడా అంతే అవసరము. హల్లెలూయా. నేను కేవలము సత్యమునే వెంబడిస్తాను, కానీ జీవిత విధానమును మార్చుకోనంటే తప్పైపోతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారా? జీవిత విధానం మార్చుకోవాలి. రహస్య జీవితంలో తప్పులు ఉంటే మార్చుకోవాలి. హల్లెలూయా. నీ పొరుగు వానితో నువ్వు వ్యవహరించే విధానం సరిలేకపోతే మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ అలవాట్లు సరిగా లేవు, ఈ అలవాటు మంచిది కాదు, రహస్యమైన పాపము, శరీర సంబంధమైన పాపం ఒకవేళ నీ లోపల ఉంటే నీ జీవితంలో సరి అనేది కాదు, మార్చుకో అని దేవుడు మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మంచివి కావు, ఈ తలంపులు మంచివి కావు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో దేవుడు పరిశుద్ధత యొక్క ప్రమాణమును పెంచినాడు. పాత నిబంధన ప్రకారము వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం, శరీరంతో నిజంగా యథార్థంగా వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అన్నాడు. అంటే ప్రమాణం పెరిగింది, స్టాండర్డ్ పెరిగింది, తగ్గియలే. పాత నిబంధన ప్రకారము ఒకరిని కత్తిపట్టుకొని పొడి చంపితేనే, నిజంగా హత్య చేస్తేనే హత్య. కానీ కొత్త నిబంధన ప్రకారము వేరు, నీ సహోదరుని మీద నీ కోపం ఉంటేనే నరహంత కూడా అంటున్నాడు దేవుడు. నేను ప్రమాణము పెంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎంత సున్నితంగా మనం ఉండాలంటే, హత్య చేయడానికి నువ్వు ఎట్లా భయపడతావో హృదయములో పగ, ఈర్ష, ద్వేషము ఉంచుకోవడానికి కూడా అంత భయం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. శరీరముతో వ్యభిచారం చేయడానికి ఎంత భయపడతావో మనస్సులో ఊహించుకోవడానికి కూడా అంత భయపడాలి. ఊహకు కూడా దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుడు అంత అట్లా పరిశుద్ధత యొక్క ప్రమాణమును పెంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండరు. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నా అపరిశుద్ధమైన మలినమైన కార్యములన్నీ దేవుడు ఓర్చుకుంటాడంటే తప్పవుతుంది. అది దేవుడు ప్రేమ కలిగిన వాడే. అలాగే దేవుడు పరిశుద్ధుడు. మనకేమని పిలుపునిస్తున్నాడు? నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆయాసము కలిగించే ప్రతి విషయము నుంచి మనం దూరం చేసుకోవాలి. జీవిత విధానం మార్చుకోవాలి. దేవుడు రేపు దేవుని సింహాసనం మీద కూర్చొని, ప్రియ దేవుని బిడ్డలారా, సకల విశ్వమును పరిపాలించాలి. మరి సకల విశ్వమును పరిపాలించాలంటే దేవుని వలనే మనం ఇతరులతో వ్యవహరించే వారముగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగిన పలకరింపు నీ జీవితంలో ఉందా? ప్రైజ్ ద లార్డ్. నిన్ను ప్రేమించే వారితోనైతే మస్తు ప్రేమగా మాట్లాడతావు. అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావు, అక్క చెల్లి మంచిగా ఉన్నావా. నిన్ను గాయపరిచే వ్యక్తులతోని కూడా అదే నువ్వు ప్రేమగా మాట్లాడగలుగుతావా? అప్పుడే నీ వ్యక్తిత్వం పరిపూర్ణము అయినట్టు. ప్రియ దేవుని బిడ్డలా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సిద్ధపడాలని నీ లోపల ఆశ ఉన్నదా? ఒకటి, బోధ విషయములో సిద్ధపాటు. రెండవది, జీవిత విధానములో సిద్ధపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినాలి. జీవిత విధానములో సిద్ధపాటు కోసమే మనం ప్రతి ఆదివారం నాడు ప్రభు బల్లకు ముందు దిద్దుబాటు వాక్యమును, శుద్ధీకరణ వాక్యమును మనము ధ్యానిస్తున్నాం, వింటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ. రెండు చేతులు చెప్దాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు బల్లకు ముందు ఎందుకు మనం ప్రతిసారి శుద్ధీకరణ వాక్యం వింటున్నాము అంటే, మన జీవిత విధానంలో దిద్దుబాటు జరగాలి. దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి, మార్చబడాలి. చూపు గాని, నడత గాని, మాట గాని, తలంపు గాని, ప్రియ దేవుని బిడ్డలారా, పొరుగువానితో వ్యవహరించే విధానము గాని, మన కుటుంబ సభ్యులతో వ్యవహరించే విధానము గాని, మరి తోటి సంఘస్థులతో వ్యవహరించే విధానము గాని, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, చదువుకునే చోట, నివాసం ఉండే చోట మనం ఇతరులతో ఎట్లా వ్యవహరిస్తున్నాం అనేది చాలా కీలకమైన అంశము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు భౌతిక కుటుంబ సభ్యులను ఇచ్చాడు, అలాగే ఆత్మీయ కుటుంబ సభ్యులను ఇచ్చాడు, స్నేహితులను ఇచ్చాడు, బంధువులను ఇచ్చినాడు. ఎలా వ్యవహరిస్తావన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మార్చుకోవాలి. సిద్ధపాటు నీకు ఇష్టం లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు యేసు ప్రభు దేవుడు నాకు భర్తగా కావాలి, కానీ నన్ను నేను సిద్ధపరచుకోలేను. నేను మాత్రం ఇట్లా వంకరనే మాట్లాడతా, వంకరనే చూస్తా, నా అలవాట్లన్నీ వంకరనే ఉంటాయి, నా జీవితం అంతా గిట్లే ఉంటది, నా రహస్య జీవితంలో నేను పాపం మానుకోలేను, నా దురలవాట్లను మానుకోలేను, నా పగను మానుకోలేను, నా ఈర్ష్యను మానుకోలేను, నాలో ఎప్పుడు సదాకాలం ఇట్లే క్షమాపణ లేని హృదయంతో జీవిస్తాను అంటే, ప్రియ దేవుని బిడ్డలను నువ్వు ఎట్లుంటావు? దేవుని భార్యలో మార్పు చెందాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దేన్నైతే విసర్జించుమని చెబుతున్నాడో దాన్ని విసర్జించి పడేయాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లారు, సిద్ధపరచుటకే దేవుడు దైవ సేవకులను ఇచ్చినాడు. ఎవరిని ఇచ్చాడమ్మా? ఈ బర్త్డే ప్రేయర్లు, యానివర్సరీ ప్రేయర్లు, పెళ్లిలు, పేరంటాలు, ప్రియ దేవుని బిడ్డలాడ పెళ్లి స్నానాలు, ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చేస్తాం. కానీ ప్రతి కూడిక, గృహ కూడికైనా, ఆదివారం నాడైనా, పెళ్ళైనా, ప్రియ దేవుని బిడ్డలాడ రిసెప్షన్ అయినా, పెళ్లి స్నానం అయినా, బర్త్డే అయినా, యానివర్సరీ ప్రేయర్లు అయినా, చావైనా, జ్ఞాపకార్థమైన ఏదైనా ప్రతి కూడిక సిద్ధపరుటకే వాడుకోవాలి మనం. హల్లెలూయా. దేనికోసం వాడుకోవాలమ్మా? సిద్ధపడుటకే వాడుకోవాలి. సిద్ధపరచుటకే దేవుడు దేవుని సేవకులను నియమించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు తాను దేవుని రాకడకు సిద్ధపడుతూ తనకు అప్పగించబడిన వారిని సిద్ధపరుస్తూ ఉండాలి. తాను ఒకవైపు దేవుని రాకడకు సిద్ధపడాలి, తాను సిద్ధపడుతూ తనకు అప్పగించబడిన వారిని సిద్ధపరుస్తూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపరుస్తేనేమో కోపం రావట్లే, లేదంటే మేము ఇట్లనే పగగలిగి జీవిస్తాం. జీవించు పగగలిగి, అట్లనే దేవుని పెళ్లి కుమార్తెను మాత్రం మిస్ అయిపోతూ ఉండవు. ఇట్లనే మేము ఏళ్ల తరబడి కోపం కలిగి, తాపం కలిగి జీవిస్తామండి. మేము చెడ్డ మాటలు మానుకోలేము, మేము చెడ్డ అలవాట్లను మానుకోలేము, రహస్య పాపమును వదులుకోలేమంటే మరి దేవుని భార్యలో నువ్వు ఉండలేవు. పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడే గాని, ప్రియ దేవుని బిడ్డలారా, పాపమును ప్రేమించే దేవుడు కాదు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. ఒకటేమో బోధ విషయములో సిద్ధపడాలి, రెండవదేమో జీవిత విధాన విషయంలో సిద్ధపడాలి, మూడవది రాబోతున్న మహాభయంకరమైన అగ్ని పరీక్షకు సిద్ధపడాలి.
దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? హల్లెలూయా. నిన్నటి దినమందు ఉత్తరప్రదేశ్లో ఒక ఘటన జరిగింది. ఒక పాస్టరమ్మ మీద కేసు బుక్ చేసి బలవంతపు మత మార్పిడి చేసిందని వారికి 5,000 రూపాయలు జరిమానా, 5,000 1,00,000 అనుకుంటా, 1,00,000 రూపాయల జరిమానా విధించి 5 సంవత్సరాలు వాళ్లకు జైలు, కఠినమైన కారాగార శిక్ష వేసింది ఉత్తరప్రదేశ్లో. వాళ్ళు కేరళ రాష్ట్రానికి చెందిన సేవకులు. ఉత్తరప్రదేశ్లో వారు దేవుని సేవ చేస్తారు. అక్కడ యాంటీ కన్వర్షన్ బిల్లు ఉన్నది. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే ఏ మతంలో ఉన్నోడు అదే మతంలో ఉండాలి, వాడు ఇంకో దానిలోకి పోవద్దు. పోయేది ఉంటే వాడు ఓపెన్గా స్టేట్మెంట్ చెప్పాలి. ఎంఆర్ఓ దగ్గర కానీ జిల్లా కలెక్టర్ దగ్గర కానీ వెళ్ళి నేను స్వతహాగా నా ఇష్టపూర్వకంగా నేను మతం మారుతున్నాను అని వాడు చెప్పడానికి వాడికి గుండె ధైర్యం ఉంటే వాడు పోయి చెప్తేనే మళ్ళా వాడిని చర్చిలోకి మనం అనుమతించవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఇట్లా రూల్ ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంది యాంటీ కన్వర్షన్ బిల్లు. తమిళనాడులో కూడా ఒకప్పుడు జయలలిత, తెలుసు కదమ్మా, జయలలిత తెలియదా? దేవునికి స్తోత్రం. చెకనా చూరైపోయింది మొత్తం. స్తోత్రం. దిక్కులేని చావు తెచ్చింది. ఎంతో మంది ఆత్మలను బాధ పెట్టింది. ఎంతో మంది క్రైస్తవులను, సేవకులను హింసించింది. అప్పుడు ఒక సేవకుడు చెప్పాడు, యెషయా గ్రంథంలోని మాట ఇచ్చి, నీ పరిస్థితి ఇట్లా కాబోతుంది బిడ్డ, నువ్వు ఇంతమందిని ఆటంకపరుస్తున్నావు అంటే నిజంగానే అట్లయింది. అసలు ఆమె ఎట్లా చచ్చిందో, హాస్పిటల్ చచ్చిందో ఎవరికి తెలియదు, ఎప్పుడు చచ్చిందో కూడా తెలియదు. అంత దిక్కులేని చావు చచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఇట్లున్నది. వింటుర్రా? పాస్టర్మ మీద 1,00,000 రూపాయల జరిమానా వేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది క్రైస్తవులకు రండి రమ్మని ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేద్దామంటే మాకేమి కొదవ, మస్తు మంచిగా ఉన్నది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మాకు ఈ పరిస్థితి ఎప్పుడు రాదు కదా అనుకుంటారు. కానీ మనకంటే చాలా చురుకుగా మతోన్మాదులు పనిచేస్తున్నారు, చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఒక హిందూ దేవాలయం ముందు ఒక దళితుడు వాడు జస్ట్ ట్యాప్లో నీళ్లు తాగిండని చచ్చేదాకా కొట్టిండు వాడిని. జస్ట్ 2-3 డేస్ బ్యాక్ న్యూస్ ఇది. ఎక్కడమ్మా? మధ్యప్రదేశ్లో ఒక హిందూ దేవాలయం ముందు జస్ట్ నల్ల నీళ్లు తాగిండు దళితుడు వాడు అని చచ్చేదాకా కొట్టిండ్రు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఊరిలో దళితులు రివర్స్ అయితే బీజేపీకి అవకాశమే ఉండదు. మీకు విషయం తెలుసా? ఏ గ్రామంలో అయినా ఎవరు ఎక్కుంటారమ్మా? దళితులు ఎక్కుంటారు, ఎస్సీలు ఎక్కుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి తిరగబడే అయితే లేదు అంటే ఒక్కసారి తిరగబడితే మతోన్మాదానికి అవకాశమే ఉండదు. వాళ్ళకి తెలుసు కాబట్టి మనం చదువుకోవద్దు, మనకు ఏముండొద్దు, రిజర్వేషన్లు ఉండొద్దు, మనకు ఉద్యోగాలు ఉండొద్దు, మనకి ఏ సవలతులు ఉండదని ఒత్తి పడేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవత్వం మన దేశంకి వచ్చిన తర్వాతనే మనకి ఎడ్యుకేషన్ ఉండింది. అంత మట్టుకు కూడా దళితులు చదవద్దు, ఉద్యోగాలు చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలను నానా రీతిలుగా బాధలు పెట్టినారు. వింటున్నారా? ఇప్పుడు నేను క్రీస్తును స్వీకరించినంత మాత్రాన ప్రియ దేవుని బిడ్డ రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి అంటే ఇది ఒక రకమైన కుట్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, కొన్ని రాష్ట్రాలలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యాంటీ కన్వర్షన్ బిల్లు. ఇటువంటి దినములకు మీరు సిద్ధపడి ఉండాలి. ఆ పాస్టర్మలు యాక్చువల్లీ ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చెయ్యలే, కానీ అబద్ధ సాక్ష్యాలను తీసుకొచ్చి చెప్పించిండ్రు. ఎవరిని? యెజబేలు ఏం చేసింది? నేను ఒక 1-2 నెలల క్రితం చెప్పాను, దేశమంతా ఇదే జరగబోతుంది, యెజబేలు కార్యాలు. అబద్ధ సాక్ష్యం చెప్పించిండ్రు. అట్లా అబద్ధ సాక్ష్యం మన దగ్గర జరగవచ్చు. ఎవరినో తీసుకొచ్చి పులేనో ఎవరినో తీసుకొచ్చి ఈ పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చి మతం బలవంతంగా మమ్మల్ని మత మార్పిడి చేయాలని ప్రయత్నం చేసిండ్రు, మేము ఇతని మీద కంప్లైంట్ ఇస్తున్నాం. వానికి ఇప్పుడు ఈ మతోన్మాదులకు ఎవరు కావాలి? ఎవడో ఒకడు నిలబడి అబద్ధం చెప్పేటోడు, అబద్ధ సాక్ష్యం చెప్పేటోడు కావాలి.
అతి భయంకరమైన అగ్ని పరీక్ష ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని బెదిరిస్తున్నారు? మీరు గనక దేవుని నమ్ముకుంటే మీకు బీసీసీ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. అంటే ఎస్సీ రిజర్వేషన్లు మీకు పోతాయి అని చెబుతున్నారు. ఏం పోతాయమ్మా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మీకు పోతాయి అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడున్నాయి? మరి ఉన్న సంస్థలన్నీ అమ్మి పాడేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇప్పుడు చివరి దినాల్లో ఉన్న విశ్వాసం ఎట్లుండాలంటే, రిజర్వేషన్ల కోసము దేవుడిస్తే వాటిని ఉపయోగించుకుందాం. ఒకవేళ అవి మన చేతిలోంచి లాగి పడేస్తే ఏం చేయగలుగుతాం మనం? రిజర్వేషన్ల కోసం ఏసైనా వదిలిపెడతారా? తాత్కాలికమైన ఈ జీవితం కోసము. అవును, రిజర్వేషన్లో నీకు రేపే ఉద్యోగం వస్తుంది, ఎల్లుండే ప్రాణం పోతుంది. ఏం చేస్తావు మరి? భూలోకంలో రిజర్వేషన్లో మంచి ఉద్యోగం కొట్టుకుంటావు, కానీ పరలోకంలో స్థానం పోతుంది. ఏం లాభమమ్మా? చచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది ఎంబడి, ఏం రాదు కదా. దేనికైనా సిద్ధపడి ఉండాలి. ప్రపంచం ముందు, ఎంఆర్ఓ ముందైనా, కలెక్టర్ ముందైనా సరే. అవునండి, ఎవడు నన్ను బలవంతంగా మత మార్పిడి చెయ్యలేదు. నేను నా ప్రభువును ఇష్టపూర్వకంగా, నేను స్వతహాగా నా స్వచిత్తమును బట్టి నేను నమ్ముకున్నాను, విశ్వసించినాను అని చెప్పగలగాలి. రాకడకు సిద్ధపడడం అంటే ఎటువంటి శ్రమకైనా సిద్ధపడడం. దేవుడు మనకు అనుకుంటే ఎంత గొప్ప ఉద్యోగం అని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అవునా కాదా? దేవుడు మన కోసం ద్వారం తెరిస్తే ఎవడండి మూసేది? ఎవడు మూయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ప్రియ దేవుని బిడ్డలారా, అతి భయంకరమైన కరువు ఉన్న సమయంలో కూడా ఏలియా భక్తుని దేవుడు కాకోలముల చేత పోషించుకున్నాడు. ఈ గవర్నమెంట్ మనకు రేషన్ బంద్ చేసినా, అది ఇది బంద్ చేసినా, పరలోకపు తండ్రి మనకున్నాడు పోషించడానికి. ఆకాశ పక్షం చూడి అవి విత్తవు కోయవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించడా దేవుడు? హల్లెలూయా. నాకు ఒకవేళ ఈ సర్కారీ గవర్నమెంట్ నాకు ఉన్న సవలతులన్నీ తీసేసిన, కొట్టిపారేసిన, నాకున్న రిజర్వేషన్లు దూరం చేసిన, నాకున్న రేషన్లు దూరం చేసిన, ఏది కొట్టేసిన, దేవుడే నాకు అన్ని దిక్కులై పోషిస్తాడు. ఒకవేళ దేవుడు ఇస్తే తింటా, లేకపోతే చస్తాన తీర్మానంతో నువ్వు ఉండాలి. హల్లెలూయా. రాబోతున్న శ్రమలకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఈ శ్రమలకు సిద్ధపాటులో ఆత్మలో సిద్ధపాటు ఉంది, మానసికమైన సిద్ధపాటు ఉంది, శరీర రకమైన సిద్ధపాటు ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మానసికమైన సిద్ధపాటు ఎటువంటి శ్రమకైనా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రతిసారి చెప్తాను, పెళ్లి స్నానం అప్పుడు ఏం చెప్తానమ్మా? వచ్చిన బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా ఇంత పసుపు పూసి, గంధం పూసి శరీరమును మాత్రమే సిద్ధపరుస్తారు, కానీ మనసును, ఆత్మను ఎవడు సిద్ధపరచలేడు. అది నువ్వే సిద్ధపరచుకోవాలని వ్యక్తులకు చెబుతాను. హల్లెలూయా. దేవుని నామానికి దేవుని సన్నిలో కూర్చొని లేఖనానుసారంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. మానసికంగా ప్రతి శ్రమకు నువ్వు ముందే సిద్ధపడి ఉండాలి. ఈనాడు బోధకులు మానసికంగా విశ్వాసులను శ్రమలకు సిద్ధపరుస్తలేరు. ఏమని చెప్తున్నారు తెలుసా బోధకులు? ఈ రోజే మనము వెళ్ళిపోవచ్చు, దేవుడు రెండోసారి రావచ్చు అని చెప్తున్నాడు. వాడు ఎట్లా మానసికంగా సిద్ధపడతాడు మరి? హల్లెలూయా. దేవుని నామం. నేను ఒకటే పాట పాడించిన, 4-5 పాటలు పాడితే వేరే ఉంటుండే. ఒక్కటే పాట రిపిటేషన్ లేకుండా వాడినా, ఎందుకంటే మెసేజ్ పెద్ద ఉంటది కదా. వింటున్నారా? అన్ని గమనించాలి మీరు కూడా. 4-5 పాటలు, కొంతమంది 10 పాటలు, గృహకూడికలు కూడా 10 పాటలు పాడేటోళ్ళు ఉంటారు. 5-10 నిమిషాలు వాక్యం చెప్పి వెళ్ళిపోతారు, ఇక అయిపోయిందిరా బాబా. అట్లా చేస్తారేమో కదా ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
ఈ రోజు అంటే ఈ రోజు యేసు ప్రభు రావచ్చు, మధ్యాకాశం రావచ్చు, మనం వెళ్ళిపోవచ్చు అంటే వాడు శ్రమలకు సిద్ధపడతలేడు, వాడు కష్టానికి రాబోతున్నా కష్టానికి సిద్ధపడతలేడు. వారు మన కళ్ళ ముందే మన పిల్లలకు శిరచ్ఛేదనం జరుగుతుంది. దేవుని కంటే ఎక్కువ తన ప్రాణమునైనను తన కుమారునైనను కుమార్తెను ప్రేమించేవాడు ప్రియ దేవుని బిడ్డలారా యేసునాథుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాడు శిరచ్ఛేదనం చేస్తే చంపితే ఏమవుతుంది? దేవుని దగ్గరకు పోతాం అంతేగా. హల్లెలూయా. ఇంకా తొరగబోతున్నట్టు. చావు మనకు ప్రియ దేవుని బిడ్డలారా నష్టము కాదు, లాభము. రక్షణ లేని వాడికి చావేమో నష్టము, రక్షణ పొందిన వాడికి లాభము. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు మా దేవుని దగ్గర పోతుంది. మన కుటుంబ సభ్యులను ఏమైనా తీసుకుంటే ఎక్కడ పోయినట్టు? వాళ్ళు దేవుని రాజ్యం దేవుని దగ్గరకు పోయినట్టు. మన అందరం అన్ని జనులకు ఎందుకు సువార్త చెప్తున్నాం? మరి దేవుని దగ్గర చనిపోయిన తర్వాత దేవుని దగ్గర పోవడానికే కదా. మరి మన కుటుంబ సభ్యులను దేవుడు తీసుకుంటే దేవునికి మనం దూరం అవడం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. రాకడకు సిద్ధపాటులో చావుకైనా సిద్ధపడి ఉండాలని. ఓకే, నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ 666 ముద్ర వేయించుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. దేవునికి స్తోత్రం. అంత్య అబద్ధ క్రీస్తు విగ్రహము మాట్లాడబోతుంది. వింటున్నా నేను చెప్తున్న మాట? ఎవరు మాట్లాడతారమ్మా? మాట్లాడని విగ్రహంకే మనోళ్ళు దేశమంతా వంగి వంగి దండలు పెట్టి ఆరాధిస్తున్నారు. మాట్లాడని దానికి. మాట్లాడితే ఎవరిని ఆపడము తరము కాదు, ఎవరిని ఆపడము తరము కాదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఏర్పరచబడిన వారు సైతము మోసపోతారు. రాబోతున్న అతి భయంకరమైన అగ్ని పరీక్షకు సిద్ధపడాలి. బోధ విషయంలో సిద్ధపడాలి. జీవిత విధాన విషయంలో దిద్దుబాటు చేసుకోవాలి. ఇంకా శ్రమల విషయంలో సిద్ధపడాలి, సిద్ధము కావాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ 2 విషయాలు మనకు కనబడినవి. ఒకటి తన్ను తాను సిద్ధపరచుకున్నది అని మనకు సంఘం గురించి దేవుడు చెబుతున్నాడు. రెండవది అలంకరింపబడిన, అంటే సిద్ధపరచబడిన. ఇందులో ఏది కరెక్ట్ అంటే 2 కరెక్టే. వాక్యం ఎప్పుడు అబద్ధము చెప్పదు. తన్ను తాను సిద్ధపరచుకున్నది కరెక్టే, సిద్ధపరచబడి అంటే అలంకరించబడినది కూడా కరెక్టే. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అలంకరించడానికి సిద్ధపరచడానికి దేవుడు దైవ సేవకులను ఇచ్చినాడు. కేవలం బర్త్డే ప్రేయర్ల కోసం కాదు. ఎంచున్నారమ్మా? సిద్ధపరచడానికే దేవుడు ఇచ్చాడు. సీరియస్ ఇష్యూ ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపరచడానికే ఇచ్చాడు. ఈ సిద్ధపరచడానికి అత్యంత కీలకమైనది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్వరమే నన్ను కడిగెడు నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆరము, నీ స్వరమే నన్ను కడిగెడు నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆరము, నీ స్వరమే నా జీవాధారము, నీ మౌనంబున నా బ్రతుకే దుర్భరము, నడుభారము, కనికర హృదయ వేదన దుర్భరమాయను, ఆవేదన పాపుమానాపై,
హల్లెలూయా. సిద్ధపరచడములో దేవుని వాక్యమే కీలకమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా ఆయన కోరుకుంటున్న అలంకరణ మనలో తీసుకొస్తాడు, సౌందర్యము తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యమే ప్రియ దేవుని బిడ్డలారా మనలో ఆయన కోరుకున్న ఆకారము తీసుకొని వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి దైవ సేవకుడు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎందరైతే దాన్ని స్వీకరిస్తున్నారో వారు ఏం చేస్తున్నారంటే తమ్మును తాము అలంకరించుకొనుచున్నారు, తమ్మును తాము సిద్ధపరచుకొనుచున్నారు. సిద్ధపరిచే ప్రయత్నముతో వాక్యం అందిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుని లోపల ఉంది. వింటున్నారా? హల్లెలూయా. సిద్ధపరచబడిన అని ఉన్నది కదా, అంటే దైవ సేవకుడు సిద్ధపరుస్తున్నాడు. ముందున్న విశ్వాసం ఏం చేయాలి మరి? దాన్ని మంచి హృదయముతో స్వీకరించాలి. లేదు ఇది నా మీద నడుస్తున్న ప్రసంగం అంటే వాడు ఏం పొందుకోడిగా. ఏ వాక్యం చెప్పినా ఇప్పుడు దేవుని బిడ్డలారా అంతా నా గురించే అంటే ఎట్లా సిద్ధపడతావు మరి? దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. నేను ఒక విషయం అడుగుతాను, పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ఎంతసేపు కావాలమ్మా? ఒక 15 నిమిషాలు సరిపోద్దా? ఎంతసేపు కావాలి చెప్పండి? కనీసము ప్రియ ఒక వారం రోజుల నుంచి సిద్ధపరుస్తూ ఉంటారు. 1 వీక్ నుంచి సిద్ధపరుస్తారు. ఒక వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి పెళ్లి స్నానాలు చేయించి పసుపు పెట్టి గంధం పెట్టి నానా రకాలుగా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. ఇంతకు ముందేమో పెళ్లి రోజే బ్యూటీషియన్ వచ్చి తయారు చేశారు. ఇప్పుడు అట్లా కాదు, 3 రోజుల నుంచి బ్యూటీషియన్ తయారు. నేను చూసిన కేసులు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే 3 రోజులు పెళ్లికి ముందు 3 days నుంచి ప్రియ దేవుని బిడ్డలారా ఒకరోజు హాఫ్ ఫేస్ ప్యాక్, ఒకరోజు వెంట్రుకలని, ఒకటి అదని ఇదని. సిద్ధపడండి, తప్పేం లేదు. అక్కడ మాత్రమే అభ్యంతరం రాదు. హల్లెలూయా. ఐబ్రోస్ ప్లగ్ చేస్తుంటే నొప్పి లేస్తుందా నెయ్యదా? ఏం లేదమ్మా. మంచిగా ఉంటుందా? హాయిగా ఉంటుందా? మరి దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎక్కువసేపు వాక్యం చెప్తారని నా మీద సనుగుతే ఎట్లా? ఒక పెళ్లి కుమార్తెను తయారు చేయడానికి 1 వీక్ కావాలి. 10:30 11:30 పెళ్ళి అంటే ఇంకా అమ్మాయి అయ్యో సార్ ఇంకా చీరనే కట్టుకోలేదు, అయ్యో ఇప్పుడే సిద్ధపడి. గాయంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? మీకు ఎంత ఓపిక ఉండాలి? క్రైస్తవం దేవుని బిడ్డలము. దేవునికి స్తోత్రం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా నా మీద ఎందుకు సనుగుతున్నారమ్మా? సీరియస్ ఇష్యూ, డెడ్లీ సీరియస్ ఇష్యూ ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో అప్పచెప్పి వెళ్ళిపోయేది కాదు. క్లాస్ రూమ్లో భౌతికమైన స్కూల్లో కాలేజీలోనేమో టీచర్ ఏం చేస్తుంది? సారు టీచర్ ఒక సబ్జెక్టు అప్పచెప్పి వెళ్ళిపోతారు. ఇది అట్లా కాదు కదా, అప్పచెప్పి వెళ్ళిపోయేది కాదు. జీవితములను మార్చేది, చెక్కేది, దిద్దేది, రూపించేది. సమయం పడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. జీవిత కాలమే పడుతుంది. 45 నిమిషాల్లో నువ్వు మొత్తం ఫేస్ ప్యాక్ కంప్లీట్ చేయాలి, వెంట్రుకలు నువ్వు అంతా రెడీ చేయాలి, చీర కట్టాలి, మొత్తం A to Z మొత్తం తయారీ ఆడ కూర్చోబెట్టాలంటే అవుతుందా? చెప్పండి. 45 minutesలో అవుతుందా? చెప్పండి. సాధ్యమేనా? సాధ్యం కాదు. మరి 40 నిమిషాలే చెప్పాలి, 45 నిమిషాలు చెప్పాలి నాకు రూల్ పెడితే, వాడు ఎవడో తెలివి లేనోడు, లేకపోతే పిలుపు లేని వ్యక్తి, లేకపోతే వెలిగింపు లేని వ్యక్తి అర్ధగంటనే చెప్తాడు కావచ్చు. నాకేం పని? నేనెందుకు పోల్చుకుంటా? నేను నాకు రూల్ పెట్టి 40 నిమిషాలు చెప్పాలి వాక్యం అంటే ఎట్లా కుదురుతుంది? ఉప్పలయ్య గురించి చెప్పిన గుర్తున్నా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకన్నా పెద్ద ఉపలయమే ఉండాలి మనం దేవుని సన్నిధిలో. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సమయం పడుతుంది పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి. ఒక పురుషుని భార్యను సిద్ధపరచడానికే ఒక వారం సమయం పడుతుందండి. ఒక వారం రోజులు కావాలి. అటువంటిది దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వాంగ సుందరుడు, ఆయనకు భార్య సిద్ధపరచడానికి కూడా కొంచెం సమయం పడుతుందండి. లేఖనము చాలా కీలకమైనది. లేఖనము విషయంలో ఎవడైతే అజాగ్రత్తగా ఉంటాడో వాడు ఎప్పటికీ సిద్ధపడలేదు. హల్లెలూయా. నీ సహవాసములో లేఖనమునకు ప్రాముఖ్యత లేకపోతే ఆ సహవాసం నుండి వ్యర్థమే. ఏ సహవాసంలో ఉన్నావు అక్కడ లేఖనమునకు పెద్ద పీట వేయాలి. ప్రియ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నేను పోయిన వారం ఒక మాట చెప్పాను మొదటి ప్రసంగంలో. అసలు పోయిన వారం ప్రసంగం గుర్తుందా? మొదటిది అమ్మా, ఆత్మీయ గర్భఫలము, దేవుని కోసం ఆత్మలను కనే విషయం చెప్పాను. ఏ ప్రసంగమైనా ఎంత మట్టుకు వినాలి, ధ్యానించాలంటే మనకు నరన ఇమిడిపోవాలి, అంత మట్టుకు వినాలి. హల్లెలూయా. ఒకసారి వినంగానే అయిపోయిందండి మస్తు అనుకోవద్దు. ఏ ప్రసంగమైనా సరే, ఏ వాక్యం, మీరు తెలిసిన వాక్యమైనా సరే, మీరు అనుదిన ధ్యానమైనా, నేను చెప్పిన ప్రసంగమైనా ఎంత మట్టుకు వినాలంటే నరనరాన ఇమిడిపోవాలని, జీవితంలో అది క్రియా రూపకంలో మారిపోవాలి. అంత మట్టుకు నువ్వు వినాలి, అంత మట్టుకు నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెబుతున్న ప్రతి వాక్యం కూడా యూట్యూబ్లో ఉంటుంది. మీరు వినొచ్చు, 100 సార్లు వినొచ్చు, 1000 సార్లు వినొచ్చు. నేను యూట్యూబ్లో విననంటే ఫోన్లో రికార్డ్ చేసుకొని వినొచ్చు కదా. ఫోన్లోనైనా రికార్డ్ చేసుకొని వినొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని సవలతులు ఉన్నాయి. మనసుంటే కలదు మార్గం. వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే. మనసే లేకపోతే ఎట్లా అండి? పని చేసుకుంటా మీరు వాక్యం వినొచ్చు, బట్టలు ఉతుక్కుంటూ, బోల్ దోముకుంటూ, వంట చేస్తూ, పడుకుంటూ కూడా దేవుని వాక్యం వినొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను రోజు వాక్యం పెట్టుకుని పడుకుంటా. కొద్దిసేపు విని 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 అటేగా నా ఆత్మ వింట తర్వాత దేవుని నామానికి స్తోత్రం. కొద్దిసేపు వాకింగ్ చేసుకుంటా వింటా, కూర్చొని వింటా దేవుని వాక్యం. ప్రతి ఒక్కరూ దేవుని రాకడకు సిద్ధపాటు విషయంలో మీరు సిద్ధపడాలన్న ఉద్దేశం మీకుంటే వాక్యం కీలకమైనదమ్మా, చాలా కీలకమైనది, విలువైనది. అయిపోయిందిగా దేవుని నమ్ముకున్నాము అని మీరు అనుకోవద్దు. దయచేసి వాక్యమును స్వీకరించడానికి మంచి హృదయము కలిగి స్వీకరించండి. చివరి దినాల్లో ఉన్నాం. వాక్యము పదే పదే ధ్యానించడానికి పూనుకోండి. చదివిందైనా విన్నదైనా ఎంత మట్టుకు వినాలి, ధ్యానించాలి, నరనరను ఇమిడిపోవాలని, జీవితంలో క్రియా రూపము దాల్చాలి వాక్యం. ప్రియది అంత మట్టుకు వినాలి. హల్లెలూయా. బోధకుడైనా అట్లే బోధించాలి. ఇక నేను అయిపోయింది ఇక సబ్జెక్ట్ అన్నట్టు వదిలేస్తే సంఘానికి నష్టం జరుగుతుంది. మీకు తెలియదు. అది చెప్పిందే చెప్తారా వీడు, నెల రోజులు చెప్తాడు, 2 నెలలు చెప్తాడు, కొన్ని అయితే 3-4 నెలలు చెప్పిన ప్రసంగాలు అంటే ఎక్కియాలి నరనరాన. ప్రియ దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి సిద్ధపరచబడుచున్నది, సిద్ధపడుచున్నది, 2. హల్లెలూయా. ఇప్పుడు బ్యూటిషియన్ వచ్చినారు సిద్ధపరచడానికి. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎట్లా కదా? అట్లా ఇప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి దైవ సేవకుడు వచ్చాడు, నువ్వు ఒప్పుకోకపోతే ఎట్లా కదా? సిద్ధపరచడానికి దేవుని సేవకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుని వాక్యం ఉన్నది. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడం అంటే జస్ట్ దాన్ని స్వీకరించే హృదయం కలిగి నీకు ఉండాలి. ఆ విన్న వాక్యమును ఆచరణలోనికి నువ్వు తీసుకురావాలి. మోకరించి ప్రార్థన చేద్దాం. బోధ విషయంలో దిద్దుబాటు జరగాల్సిందే. 2వది, జీవిత విధానములో మార్పు రావాల్సిందే, దిద్దుకోవాల్సిందే. 3వది,
రాబోతున్న అతి భయంకరమైన శ్రమలకు సిద్ధపడవలసిందే. రాకడకు సిద్ధపడాలి. రాకడలో నేను ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి ఈ చివరి దినములలో ఉపవాస దినములను ప్రతిష్ఠించుకోండి. చివరి దినములలో ఉపవాస దినములను ప్రతిష్ఠించుకోండి. ప్రియ దేవునులారా, ఉపవాస ప్రార్థన అనేది ఆత్మలను కనడానికి మనకు ఉపయోగపడుతుంది. రెండవది, రాకడకు సిద్ధపడడానికి ఉపయోగపడుతుంది ఉపవాస ప్రార్థన. నేను ఒక పూట, నేను మూడు పూటల్లో ఒకటే పూట మానేసి 2 పూటలు తింటాను, ఒక పూట మానేస్తాను. అట్లనే చేయమ్మా. కనీసం ఒక పూట మానేసి 2 పూటలు తిను. అట్లనన్నా ప్రార్థన అలవాటు చేసుకో శరీరాన్ని. నేను 2 పూటలు మానేస్తా, ఏదన్నా ఒక పూట తింటా అంటే అట్లనన్నా చేయి, మంచిదే. అలవాటు చేసుకో శరీరాన్ని. మెల్లగా ఏకదం ఒకటిసారి ఫ్లైట్ లేవదు, మెల్లగా నిదానంగా లేస్తుంది. శరీరం అలవాటు కావాలి. ప్రియ దేవుని రాకడకు సిద్ధపడాలన్న సీరియస్ మైండ్ నీకు ఉంటే ఉపవాస ప్రార్థన కూడా నువ్వు ప్రతిష్ఠించుకొని తీరాల్సిందే. అంత దిక్కు లేదు, ఇక మనకు వేరే దిక్కు లేదు, వేరే ప్రాసెస్ లేదు. ప్రియ దేవుని మీ జీవితంలో వాక్యమునకు పెద్దపీట వేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, విన్న ప్రసంగమైనా మరలా వినండి, ధ్యానించిందైనా మరలా ధ్యానించండి. నీ జీవితంలో నరాన ఇమ్మిడిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంత మట్టుకు నువ్వు వినాలే, ధ్యానించాలి. బోధించేవారైనా సరే, వాక్యము చెప్పేవారైనా సరే, ఏదో అప్పచెప్పినాము ఓడగొట్టుకున్నాం అన్నట్టు ఉండొద్దు. ప్రియ దేవుని ఎంత మట్టుకు చెప్పాలంటే నీకు నరాన ఇమిడిపోవాలి, వినేవాడికి కూడా ఇమిడిపోవాలి. అంత మట్టుకు చెప్తూనే ఉండాలి. ప్రియ దేవుని నామానికి స్తోత్రం. సండే స్కూల్ టీచర్స్ కూడా పిల్లలకు నేర్పించేటప్పుడు అట్లా నేర్పించాలి. మీకు బోధించే టీచర్స్ కూడా నరనారన ఇమిడిపోవాలి, వినేవాడికి కూడా అట్లా కావాలి. అంత మట్టుకు ప్రియ దేవుని బిడ్డలారా బోధించాలి. దేవుని నామానికి స్తోత్రం. రాకడకు సిద్ధపాటులో దేవుని వాక్యం కీలకమైనది. ఉన్న టెక్నాలజీని వాడుకోండి. మేము యూట్యూబ్లో వినలేం, మాకు లేదంటే కనీసం ఫోన్లన్నా రికార్డ్ చేసుకొని వినండి దేవుని వాక్యం. నిన్ను ప్రేమించి దేవుడు నీ కోసం పంపిన సందేశాన్ని నిర్లక్ష్యం చేయదు. నిన్ను సిద్ధపరుడకే దేవుడు దైవజనులను దేవుడు ఇచ్చాడు. దయచేసి చివరి దినాల్లో సిద్ధపడుదాం. చాలా దైవజనులు కూడా మీరు అర్థం చేసుకోండి. ఒక పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి చాలా సమయం కావాలమ్మా, చాలా రోజులే కావాలి. అటువంటిది జీవాధిపతి అయిన దేవుని భార్యను సిద్ధపరచాలంటే ఎంత శ్రమతో కూడుకున్నది, ఎంత ప్రయాసంతో కూడుకున్నది. ప్రియ దేవుని శ్రమలు రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ విషయం చెప్పాను. పాస్టర్ మీద కేసు బుక్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. 1 లక్ష రూపాయల జరిమానా వేశారు వారి మీద. అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. అదే పరిస్థితులు మన రాష్ట్రాల్లో కూడా తీసుకొని రావాలని దుర్మార్గులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ప్రార్థన ఉద్యమం చేస్తున్నాం. అటువంటి పరిస్థితులకు మనమేం భయపడము. కానీ ఇవన్నీ అసలైన శ్రమలు కావు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది అయిన సాతానుడు వాడు దేవుని రాకడకు ముందు రాబోయే శ్రమలను డూప్లికేట్ చేస్తున్నాడు వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యములకు ఆటంకములను అభ్యంతరం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మతోన్మాదులు మనకంటే అనేక రెట్లు వేగముగా ఉన్నారు, చురుకుగా ఉన్నారు, యుక్తిగా ఉన్నారు. దేవుని పిల్లలే ప్రియ దేవుని బిడ్డలారా చురుకుగా లేరు, యుక్తంగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఎక్కడ దీవించాలో తెలియదు, ఎక్కడ శపించాలో తెలియదు, ఎక్కడ గద్దించాలో తెలియదు, ఎక్కడ ప్రేమించాలో తెలియదు. రాకడ సిద్ధపాట్లో ఒకవేళ నువ్వు సిద్ధపడాలని మనసు నీకుంటే ఖచ్చితంగా నీ జీవిత విధానాన్ని మార్చుకుంటావు. సోదరుడా, సోదరి, నీకున్న రహస్య జీవితంలో నీకున్న పాపమును మానేసుకుంటావు. నేను దేవుని భార్య కావా, నీకున్న చెడ్డ మాటలను మానేసుకుంటావు, దురలవాట్లను దుర్వ్యసనములను మానుకుంటావు, నీ పొరుగు వానితో వ్యవహరించే విధానమును మార్చుకుంటావు. దేవునికి స్తోత్రం. శ్రమలకు సిద్ధపాటులు. దేవా, ఈ చివరి దినాల్లో నాయన నన్ను నీ రాకడ మట్టుకు భూమి మీద బ్రతికించమని నేను కోరుకుంటున్నా ప్రభా. ఒకవేళ నీ కోసము హతసాక్షిగా మారాలని నీ చిత్తం, నీ ఏర్పాట్లో ఉంటే దానికోసం కూడా నాకు తెగింపు ఇవి సిద్ధపరచు. కానీ పిరికితనంతో నేను ఉండొద్దు ప్రభా. చాలా సంఘాలు ఖాళీ కాబోతున్నాయి, సేవకులే సేవను వదిలిపెట్టి పారిపోబోతున్నారు. సోదరుడా, అంత ఈజీ టాస్క్ కాదమ్మా. నువ్వు ఈనాడు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకో ప్రభా. నాకు అభిషేకం, ఆ తెగింపి అయ్యా, నీవు రెండో రాకడ మధ్యాకాశానికి వచ్చే వరకు నాకు బ్రతకాలని ఆశ ఉన్నది ప్రభా. కానీ ఒకవేళ నీ రాకడలోపు తండ్రి హతసాక్షిగా మారాలి అని నీ చిత్తం, నీ ఏర్పాటు, ప్రణాళిక ఉంటే నీకోసము నాయన ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. బ్రతికించింది నువ్వే. నరక పాత్రుడను ప్రభా, నశించిపోవలసిన వాడను, నశించిపోవలసిన దానను ప్రభా. నశించిపోవాలే కానీ నిత్య జీవితానికి వారసునిగా, వారసురాలుగా చేసినావు తండ్రి. ఒకవేళ నీ కోసము నా తల తెగినా పర్వాలేదు, కానీ నాలో ధైర్యముని, అభిషేకముని, తెగింపుని పిరికివానిగా నేను ఉండకూడదు ప్రభువా. స్తోత్రం. సహాయం చేయి సోదరుడా, సోదరి. నీలో ఉన్న పగను వదిలిపెట్టు, ఈర్ష్యను వదిలిపెట్టు, ద్వేషమును వదిలిపెట్టు. క్షమాపణ లేని హృదయం కలిగి జీవించకు. జీవిత విధానాన్ని మార్చుకో. ప్రభు రాకడ రాబోతుంది. థ్యాంక్ యూ జీసస్. మార్చుకున్నాను తండ్రి, నీకు స్తోత్రం. నీ జీవితంలో దేవుని వాక్యము నాకు పెద్ద పీట, ప్రాముఖ్యతని తండ్రి, నీకు స్తోత్రం. దేవుని రాకడ సమయం అమ్మాయి. ఏర్పరచబడిన వారు సైతం ఎందుకు భ్రష్టులు అవుతారు? ఎంత భయంకరమైన మోసపూరితమైన దినాలు ఆలోచించి ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోని జీవితంలో దయచేసి. అయ్యా, నేను 2 పూటలు తింటాను, ఒక పూట అట్లన్నా చేయి, ఒక పూట మాని, ఏదో ఒక పూట మాని అలవాటు చేసుకో. శరీరాన్ని బాధ పెట్టు. నేను 2 పూటలు మానేస్తా, ఒక పూట తింటా అంటే అట్లన్నా చేయి. దేవుని స్తోత్రం. ఒక పూట తిను, 2 పూటలు మాని. నేను 3 పూటలు మానేస్తాను, వట్టి లిక్విడ్ మీద ఉంటాను, ఏదో ఛాయో పాలో బిస్కెట్ ఏదో చిన్నగా తిని, ఏదో నేను 3 పూటలు నేను ఉంటానంటే అట్లా కూడా చేయి. దేవునికి బలమును అడుగు, దేవుని కృపను అడుగు. కానీ ఖచ్చితమంది ఉపవాస ప్రార్థన చేసే క్రైస్తవుడే రెండవ రాకడలో ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉపవాస ప్రార్థన చేయడానికి వెనుకాడేవాడు, తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి వెనుకాడేవాడు రాకడలో ఉండలేడు. దేవుని బలము పొందలేడు, నూతన ఆత్మలు కనలేడు. మంచి తీర్మానం చేసుకున్నాం తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీకు మహిమ కలుగునుగా. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరే, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరే, నా వెంటనే ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము,
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది దేవా, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ప్రియా పరలోకపు తండ్రి, రాత్రి కాల సమయమును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ భూమి మీద ఎక్కడైతే ఇద్దరు తాము వేడుకనే సంగతి కూర్చొని ఏకీభవించినలా పరలోకమందున్న నా తండ్రి చేత అది వాళ్ళు లభించునన్నావు తండ్రి. మేము ఏకీవించి ప్రార్థిస్తున్నాం. రాకడకు మమ్ములను సిద్ధపరచు. నీవు సిద్ధపరుస్తుండగా ప్రభా మమ్మలను మేము సంతోషంగా అప్పగించుకొని సిద్ధపరచుకోవడానికి కూడా మా కృపను వెలిగింపునివ్వండి అయా. బోధ విషయంలో దిద్దుకోవాలి, జీవిత విధానంలో దిద్దుకోవాలి, రాబోతున్న శ్రమలకు అన్ని విధాలుగా సిద్ధపడాలి. మరణ భయము మా నుండి తొలగిపోవునుగాక. నాయనా నీ చిత్తము నీ ప్రణాళికను బట్టి హతసాక్షులుగా మారడానికి, ఒకవేళ నీ చిత్తం ఏర్పాటు ప్రణాళిక ఉంటే అలా మారడానికి కూడా మాకు తెగింపునివ్వండి, అభిషేకంనివ్వండి, వెలిగింపునివ్వండి తండ్రి. పెరిగితనముగా అతను మద్దు ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. కృప చూపెట్టండి, కనికరం చూపెట్టమని నేను ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. సర్వశక్తిమంతుడా, ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరికి రక్షణ మీరు దయచేయండి. వీరి చేతి పనులు ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు ఉండండి తండ్రి. కొదువలన్నీ తీర్చండి. మా సౌరశంకర్ ప్రయాణం వెళ్తుండగా మీరు సహాయం చేయండి. అతడు ప్రయాణం చేయబోతున్న ప్రతి వాహనంలో, ఫ్లైట్ను చేయబోతున్న ఉద్యోగమును, తన నివాసం ఉంటున్న నివాస స్థలమును రాకపోకలను సిల్వర్ రక్తం చేత ముద్రిస్తున్నాను. కొంచెం యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ స్పిరిట్స్ ని, మాంత్రిక దయ్యపు దురాత్మ పిశాచి చేతబడి శక్తిని, నర దృష్టిని, ఓరలేని తనమును యేసు నామములో బంధిస్తున్నాను. ఆరోగ్యం, స్వస్థత, దీర్ఘాయు శీఘ్రంగా కలుగునుగాక. తిరిగి మా మధ్యలో చేరేంత మటుకు నీ కృపా సత్య సమాధానాలు తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ఆయన సంఘములో కూడా గొప్ప ఉజ్జీవము దాయిచ్చేయండి. ప్రతి ఒక్కరు ఉపవాస దినములను ప్రతిష్ఠించుకొని తమ తమ దేహములను అలగొట్టుకొని ప్రభుని రాకడకు సిద్ధపడలావున సహాయం చేయండి, వెలిగింపునివ్వండి. ఉపవాస ప్రార్థన గురించి ప్రతి ఒక్కరిని మీరు బహుబలముగా ప్రేరేపించండి, పురిగొల్పమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఉపవాస ప్రార్థన చేయకుండా పోరాడుతున్న